అనంత గారు హలో బాగున్నారా? స్నేహమేగా జీవితం అనుకున్నా ఆజ్ మేరా ఏమవుదాం అనుకున్నావు నీ లైఫ్ లో? డాక్టర్ అవ్వాలి అని అనుకున్నా. నైట్ డ్యూటీ నర్సు కనిపెట్టినది పల్సు నైట్ డ్యూటీ నర్సు. సో ఆఫ్టర్ యూట్యూబ్ వాట్? పెళ్ళి. పెళ్ళి వాడుతూనే విక్స్, పెళ్ళి వాడితోనే పిల్లలు వాడితోనే అన్ని వాడుతున్నా. వస్తావా లోపలికి? బొట్టు పెట్టాలా? కుప్పకి బయారి భామకి నచ్చిన మొగుడివి నువ్వేనమ్మా. టాబ్లెట్లు ఎందుకురా? ఒక ముద్ది రా చాలా. టెన్త్ ఎగ్జామ్స్ అయిపోయినాక మా మమ్మీ చనిపోయింది. లాస్ట్ ఎగ్జామ్ ఉన్నప్పుడు సూసైడ్ చేసుకుంది. అంటే కిరోసిన్ పోసుకుంది మా మమ్మీ. మా మమ్మీ చనిపోయే ముందు కూడా నా చేతుల మీదకే వాటర్ తాగి చనిపోయింది అనమాట. పోయి పోస్ట్ మార్టం రూమ్ దగ్గర మా మమ్మీని అనాథ శవం లెక్క వేస్తే ఆడపిల్లలు సెట్ అవుతారేమో కానీ మా తమ్ముడు ఇప్పుడు 3rd క్లాస్, వాడు మెంటల్గా కొంచెం. హలో వాట్సాప్ మై ఇన్స్టా యూట్యూబ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ ప్రభా ఆఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు వీడియో ఏంటంటే నైని మీరు చాలాసార్లు చూశారు, తను చాలాసార్లు ఏడ్చింది. తన లైఫ్లో ఏమేమి జరిగినాయో, ముఖ్యంగా వాళ్ళ ఫాదర్ గురించి అవ్వచ్చు అండ్ తన లైఫ్ గురించి అవ్వచ్చు. సో మీకు ఆల్రెడీ నేత లైఫ్ గురించి ఆల్రెడీ మొత్తం మీరు ఫస్ట్ నుంచి చూసుకుంటూ వస్తున్నారు, నా సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి. సో తెలియని వాళ్ళకి అండ్ ఇప్పుడు చూసే వాళ్ళ పాత వాళ్ళకి కూడా ఏంటంటే తన గురించి తెలియని కొన్ని తెలుసుకుందాం అనుకుంటున్నాను. నేను కూడా నాకు కొన్ని ఈ మధ్య కొన్ని తెలుస్తున్నాయి, బయట ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది. సో అవన్నీ పక్కన పెడితే అనంత గారు హలో బాగున్నారా? స్నేహమేగా జీవితం అనుకున్నా ఆజ్ మేరా. ఫైన్. మొత్తం ఏంటి ప్రతి ఛానల్లో కామెంట్స్లో నైని వంశీ చంపేస్తున్నారు అట్లా. అంటే మేము అట్లా ఉంటాం కాబట్టి అట్లా. ఎట్లుంటారు? తిట్టుకుంటా కొట్టుకుంటా ఇప్పుడు? అంటే దగ్గరుంటే గొడవలు అయిపోతాయి. అంటే దగ్గర మీన్స్ మేము లివింగ్లో లేము. అంటే వాడు పైన ఉంటాడు, కింద ఉంటాడు. కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల అట్లా లొల్లులు అవుతున్నాయి కాబట్టి అట్లా. సరే మీ సోది నాకు ఇప్పుడు వద్దు కానీ, సోదా అంటే మీ లవ్ స్టోరీ. అంటే మీ తమ్ముడిని నువ్వు సోది అంటున్నావు. ఎక్కువ మాట్లాడితే ఇద్దరిని కలిపింది నేను. మరి చూడు సోది అని ఎట్లా అంటారు? కలిపినోనికి అన్ని రైట్స్ ఉన్నాయి నేను అనుకుంటున్నా. ఓకే, మీ దగ్గర అన్ని రైట్స్ ఉన్నాయి చెప్పు. ఓకే, ఇవన్నీ పక్కన పెడితే అసలు ఈ యూట్యూబ్ వంశీ నైని అసలు ఈ ఛానల్స్ అవన్నీ పక్కన పెడితే అసలు నువ్వు ఏమవుదాం అనుకున్నావు నీ లైఫ్లో? డాక్టర్ అవ్వాలి అని అనుకున్నా. నైట్ డ్యూటీ నర్సు కనిపెట్టినది పల్సు నైట్ డ్యూటీ నర్సు. డాక్టర్ చిన్నప్పుడు కాదు, మా మమ్మీ చదివించేటప్పుడు. అంటే 10th లాస్ట్ 10th తీసుకున్నాక మా మమ్మీ 10th ఎగ్జామ్స్ అయిపోయినాక మా మమ్మీ చనిపోయింది. లాస్ట్ ఎగ్జామ్ ఉన్నప్పుడు సూసైడ్ చేసుకుంది. 16కి మా మమ్మీ చనిపోయింది, అంటే ఏప్రిల్లో 2019లో. తర్వాతకి కాలేజ్ జాయిన్ అయినప్పుడు కూడా నాకు బైపీసీ గ్రూప్ తీసుకున్నప్పుడు కూడా ఇంట్రెస్ట్ ఉండే. చదివిస్తాడు మా డాడీ అని అనుకున్నా. సో కొన్ని సిచ్యువేషన్స్ అట్లా మార్చేసినాయి. ఓకే, ఒక పాయింట్ అడుగుతా. ఫ్యామిలీ అంటే ప్రతి ఒక్కరికి ఎమోషనే. అండ్ చాలామంది అమ్మ అంటే ఎక్కువ ఏడుస్తారు. కానీ నీ లైఫ్లో నేను చూసిన స్ట్రగుల్ ఏంటంటే అమ్మ లేదని చెప్పి అందరికి తెలుసు. అప్పుడప్పుడు నీకు కూడా గుర్తు వస్తుంటుంది ప్రతి వీడియోస్లో చూసినప్పుడు కూడా. కానీ నాన్న గురించి కూడా నువ్వు చాలా కష్టపడ్డావు, చాలా ఏడ్చావు. ఇప్పటికి కూడా మీ నాన్న గురించి ఫోన్స్ వస్తూనే ఉంటాయి, మీ చెల్లి గురించి ఫోన్స్ వస్తూనే ఉంటాయి. మీ చెల్లిని చదివించాలని చెప్పి, మీ చెల్లి కష్టపడుతుంది, తనకు ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి, బ్యూటీ పార్లర్ పంపించాలని చెప్పేసి హీరోకు ఎన్నో కష్టాలు పడుతుంటావు. ఇంత చిన్న ఏజ్, ఇప్పుడు ఏజ్ ఎంత ఉంటుంది? 21 పడతాయి. నెక్స్ట్ 21 పడతాయి. ఈ 21 ఇయర్స్లోనే ఫ్యామిలీ భారం మొత్తం నువ్వే భరిస్తున్నావు. పెద్ద కూతురు, ఒక చెల్లికి పెళ్లి చేసినావు, ఒక చెల్లిని స్కూల్ చదివిస్తున్నావు, ఇంకో చెల్లిని మేకప్ ఆర్టిస్ట్ చేద్దామని చెప్పి నీ గోల్. ఎన్ని కష్టపడుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు? ఇంకేం మాట్లాడలే నేను. అంటే నేను చాలా ఫ్యామిలీకి చాలా దూరం ఉన్నా శ్రీ. వన్స్ నేను యూట్యూబ్కి హైదరాబాద్కి వచ్చినాక
మా మమ్మీ ఉన్నప్పుడు నేను హైదరాబాద్ ఇప్పటివరకు అంటే మా మమ్మీ ఉన్నప్పుడు నేను హైదరాబాద్ చూడలే, ఎక్కడికి పంపించేది కదా మా మమ్మీ, ఎందుకంటే చాలా స్ట్రిక్ట్, ఆడపిల్ల కదా అని చెప్పేసి తనకు కూడా భయం. వన్స్ మా మమ్మీ చనిపోయినాక ఇవన్నీ బాధ్యతలు మోర్చినప్పుడు నాకు కూడా ఏడుపు వస్తుంది. అరే ఇప్పుడు నేను ఇవన్నీ చూసుకునే ఏజ్ కాదు, ఈ టైంలో నా లాంటి వాళ్ళు బయట చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు, చదువుకుంటున్నారు, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నారు, కానీ నేను ఎక్కడో ఉండి నేను మా ఇంట్లోతో టైం స్పెండ్ సరిగ్గా చేయట్లేదు. అంటే కొంచెం సేపు ఎంజాయ్ చేయాలన్నా ఓకే, ఇప్పుడు ఎంజాయ్ కోసం అని చెప్పేసి నేను డబ్బులు ఖర్చు పెడితే నెక్స్ట్ మా వాళ్ళకి ఎట్లా చూసుకోవాలి అనేది గుర్తుకొస్తాయి. సో కొన్ని లైఫ్లో సాక్రిఫైస్ చేసిన అనమాట. సో ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేసినాం. తప్పు అనుకోదు, ఒకటి అడుగుతా, మమ్మీ అసలు ఎలా చనిపోయింది? ఇప్పటివరకు మీ డాడీ గురించి ఎన్నో వీడియోస్లో మాట్లాడుకున్నాం, ఎన్నో ఏడ్చాం, అన్నీ చేసాం. ఇంకా అసలు నిజంగా ఇప్పుడు నాకు ఇప్పుడు మమ్మీ నువ్వు చనిపోయింది అన్న కాబట్టి నాకు గుర్తొచ్చింది పాయింట్. అసలు అమ్మ ఎలా చనిపోయింది? మా మమ్మీ అంటే నార్మల్గా మా మమ్మీకి డాడీకి ఇద్దరికి లొల్లిలు అవుతుండే. వాళ్ళు లొల్లిలైనా సరే ఒక 5 minutes కూడా ఇడిచి ఉండకపోతుండే. మాది ఐరన్ బాక్స్ షాప్ ఒక దగ్గర ఉంటే మా మమ్మీ పక్కనే బట్టలు ఉతికేది, అక్కడ కూడా తినడానికి ఇద్దరు కలిసి తింటుండే. అట్లాంటిది నేను ఎగ్జామ్కి పోయినా వచ్చిన తర్వాతకి ఇంట్లో అప్పుడు ఫంక్షన్ ఉండే. ఫంక్షన్ ఉన్న తర్వాతకి ఏమైందో తెలియదు, నన్ను పొద్దున్న ఎగ్జామ్ దగ్గర ఉన్నా కాబట్టి నాకు తెలియదు. ఆల్ ఆఫ్ సడన్గా మా మమ్మీ సూసైడ్ చేసుకుంది. ఏమన్నా తర్వాత అడిగితే మా మమ్మీ ఒక రీజన్ చెప్పింది, మా డాడీ గురించి ఇట్లా లొల్లైంది పర్సనల్గా అని చెప్పేసి అన్న. కానీ అట్లాంటివి మా మమ్మీ చాలా ఫేస్ చేసింది. మా మమ్మీ హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా మా మమ్మీకి చాలా దెబ్బలు తగిలినాయి. అంటే కిరోసిన్ పోసుకుంది మా మమ్మీ. ఆ టైంలో నేనే చూడలేకపోయినా. అట్లాంటివి మా మమ్మీ అట్లాంటి గాయాలు చాలా అట్లా ఫేస్ చేసింది కదా. అయితే సడన్గా అంతా బ్రెస్ట్ అవన్నీ కాలిపోయింది. లాస్ట్ మూమెంట్ వరకు కూడా నాకు 4 ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లగా. మా మమ్మీ ఒక బాయ్ కోసం 4 కన్నది, కానీ మా కోసం ఆలోచించి బతకాలి అని మస్తు ఫైట్ చేసింది. మా మమ్మీ చనిపోతుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చెయ్యలే. లాస్ట్ మా మమ్మీ చనిపోయే ముందు కూడా నా చేతుల మీదకే వాటర్ తాగి చనిపోయింది అనమాట. అంటే మా మమ్మీకి నేను ఏం రుణపడి ఉన్నానేమో అని చెప్పేసి తర్వాత, అంటే ఆ ఏజ్లో నేను అంత రియలైజ్ కాలేదు, కానీ తర్వాతకి మస్తు రియలైజ్ అయిపోయాను. మా మమ్మీ చనిపోయినా కూడా నేను 2 monthsకే చాలా అంటే మర్చిపోయినా, అంత సఫర్ అవ్వలే నేను మా మమ్మీ మ్యాటర్లో. ఎందుకంటే పొద్దున్న లేచి స్కూల్లోకి వెళ్ళడం, తర్వాత నేను మా మమ్మీతో అంత టైమే స్పెండ్ చేయకపోతుండే మేము. మా మమ్మీ మా కోసం మస్తు కష్టపడేది, అదే అయిపోయింది మా మమ్మీ జీవితం అంతా. కానీ ఇప్పుడు ఎవరైనా మమ్మీతో బయటకి వెళ్తారు కదా, లైక్ మీరు కానీ బయట రీల్స్ చూస్తున్నప్పుడు వాళ్ళ మమ్మీకి అది ఇది చేసేటప్పుడు, అరే నేను అప్పుడే మెచ్యూర్గా ఉండి అంత ఆలోచించడంతో మా మమ్మీకి ఏదో ఒక తన హ్యాపీనెస్ని తీర్చేదాన్నేమో అని చెప్పేసి అట్లా అనుకునిండే. కానీ తీరా చూస్తే అట్లా లేదు. అంటే మమ్మీ ఆ టైంలో మాట్లాడిందా, నా లాస్ట్ కొరికి ఇది మీరు అలా ఉండండి సంథింగ్? అట్లేం చెప్పలేదు. వాటర్ తాగింది, అంటే నేను మా ఊరికి హాస్పిటల్కి 2 hours గ్యాప్ అనమాట. నేను అక్కడనే ఉన్నా మా మమ్మీతో. 4th నుండి 16th వరకు మా మమ్మీ చనిపోయి పోస్ట్ మార్టం రూమ్ దగ్గర మా మమ్మీని అనాథ శవం లెక్క వేస్తే కూడా అంటే పట్టించుకోవట్లే, గవర్నమెంట్ హాస్పిటల్ కదా. అయితే అంటే ప్లేసులు కాళ్ళే పోయింది, ఇట్లా ఎంటర్ ఉంటుంది కదా, అక్కడ ఇట్లా వేసేసినారు. అట్లా వేయకండి అని చెప్పేసి పైసలు ఇంకా ఇచ్చి మళ్ళీ మా మమ్మీని ఎత్తుకొని అక్కడ వేసినాం అనమాట. నేను వేసిన అప్పుడు మా డాడీకి కూడా ఇంకా చేతన అవ్వలేదు. మా మమ్మీ ఉంటేనే మా డాడీకి మొత్తం ధైర్యమా, అట్లాంటి తను లేదు అని చెప్పేసి తనకు కూడా కాలేదు, అంతా నేనే చూసుకున్నాను. అప్పుడు కూడా బాబాయ్ వాళ్ళందరూ ఊర్లో ఉన్నారు. ఓకే, మా బాబాయ్ వాళ్ళు కూడా మా వదిన మంచిగా సెట్ అవుతుంది, హాస్పిటల్ నుండి ఇంకా డిశ్చార్జ్ అయిపోతామని వాళ్ళు కూడా కొంచెం తగ్గినాక ఇంటికి వెళ్ళిపోయినరు. ఇంకా చనిపోయింది అనేసరికి అక్కడక్కడ కొన్ని లొల్లిలు అయినాయి మా డాడీకి మా బాబాయ్ వాళ్ళకి. ఆ టైంలో కూడా గొడవలు అప్పుడు లొల్లిలు అయినాయి. ఆమె పెద్ద కూతురు చున్నీ వేసుకోకుండా ఇట్లా వేసుకున్నందుకే
నాకు తెలియదు అప్పుడు చున్నీ వేసుకోవాలి అవన్నీ. చున్నీ వేసుకున్నందుకే మీ అమ్మ చనిపోయింది, నీ వల్ల చనిపోయింది అని చెప్పేసి నన్ను కూడా మస్తు మాట్లాడినారు. సేమ్ మా డాడీని కూడా తాగి ఇట్లా చేస్తామని చెప్పి మా డాడీని కూడా మస్తు మాట్లాడినరు. ఓకే, సో అమ్మ గురించి పక్కన పెడితే నన్ను కష్టపడ్డావు నాకు తెలుసు ఆల్రెడీ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నీకు లాలో వచ్చిన బుజ్జి తమ్ముడు కూడా ఉండు. అంటే ఆడపిల్లలు సెట్ అవుతారేమో కానీ మా తమ్ముడు ఇప్పుడు 3rd క్లాస్, వాడు మెంటల్గా కొంచెం ఏది అంత ధైర్యంగా ఉండడు. చిన్నప్పటి నుండి మా డాడీ ప్రేమ లేదు వాడికి, మా మమ్మీ ప్రేమ లేదు, వాడు ఎట్లా బతుకోడరు అని చెప్పేసి నాకు ఒక టెన్షన్ ఉంటుంది. అందరం ఉన్నాం అమ్మ నాన్నలాగా. ఒక టెన్షన్ ఉంటుంది కానీ బయట వాళ్ళు ఏమంటారు మగాడు కదా బట్ పెద్దగా నాకు ఎట్లయినా బతుకుతారు అని చెప్పేసి. కానీ నేను వాడి లైఫ్ మా మమ్మీ ఎట్లా చూడాలి అని అనుకుందో నేను వాడిని అట్లా చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నా. కానీ ఏమవుతుందో తెలియదు. ట్రీట్మెంట్ ఏం చూపించలేదు తమ్ముడికి? మా తమ్ముడికి ట్రీట్మెంట్ మీన్స్ అసలు వాడికి అట్లా ఏం లేదు, ఎవరు కొట్టినా సైలెంట్ అయిపోతాడు. కానీ ఎదురు చెప్తేనేమో ఎదురు ఏమన్నా అన్నాడు అనుకో వేరే వాళ్ళ పేరెంట్స్ వచ్చి మళ్ళీ మా తమ్ముడిని కొడతారు. ఆ టైంలో మా మమ్మీ ఉంటే మంచిగా ఉండేది అని అనిపిస్తుంది. మరి తీసుకురావచ్చు మంచి ఇక్కడ మనమే జాయిన్ చేద్దాం, మనమే చదివిద్దాం. అక్కడ మా బాబాయ్ మా తమ్ముడిని చూసుకుంటాడు. కానీ మా బాబాయ్ మా తమ్ముడు లేకుంటే అసలు ఉండలేడు. అంటే వానికి అట్లా కనెక్ట్ అయింది. మా బాబాయ్కి ఇంకా పెళ్ళి కాలేదు, వాని గురించి అన్ని చేసి పెడతాను, నేను చచ్చిపోయినా కూడా నేను పెళ్ళి చేసుకోను అని చెప్పేసి అట్లా మాట ఇచ్చిండు. వాళ్ళ కనెక్ట్ బాండింగ్ అట్లుంది. ఓకే, ఇవన్నీ నుంచి పక్క పెడితే నువ్వు ఎప్పుడైతే యూట్యూబ్కి రాకముందు నువ్వు ఏమంటారు నిజంగా నేను ఎంత అయిదామనుకున్నావు అంట? నేను హీరోయిన్ అవుదామని అనుకున్నా. సో బేసిక్గా ఏంటంటే ఈ నయనతార నిజంగా నయనతార అవుదాం అనుకుందామంట. నయనతారని చూసి ఇన్స్పైర్ అయింది హీరోయిన్ నయనతారని చూసి. కానీ నయనతార ఎందుకు ఇక్కడ చిన్న ఫిల్మ్ ఉండిపోయింది? ఎందుకు అని అంటే బయట కమిట్మెంట్స్ అవన్నీ అంటే ఒక పర్సన్ త్రో అంటే ఇంట్రెస్ట్ మీన్స్ నాకు నేను యూట్యూబ్లోకి ఇంట్లో ఉన్నప్పుడే నేను శ్రీప్రభ వీడియోస్ చూసి ఒక పర్సన్కి కాంటాక్ట్ అయిపోయినా. తర్వాతకి నేను హాస్టల్లో ఉండి టెలికాలింగ్ చేసేటప్పుడు సో పర్సన్ ఇట్లా తెలుసు అని ప్రీతి అక్క ద్వారా నేను అజయ్కి కాంటాక్ట్ అయ్యి ఈడికి అప్రోచ్ అయినా. అవునా? ఏ ప్రీతి? ప్రీతి అక్క ఎవరు అంటే ఆమె కూడా షోస్లలో ఉంటుంది అనమాట. ఎక్స్ప్రెస్ నిజంగా నా వీడియో చూసి వచ్చిన నీ వీడియోస్ చూసి వచ్చిన. అప్పుడు నాకు ఇంకా రిజిస్టరీస్ అఫీషియల్ వీళ్ళందరూ ఎవ్వరు తెలియదు, జస్ట్ స్టోరీస్ అంటే ప్రాంక్స్ వేస్తుండే కదా శ్రీతనతో అట్లా. సో అట్లా తెలిసి వచ్చింది. మళ్ళీ ఇడికి వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ నేను మౌనికతో అక్క నేను హీరోయిన్ అవుతా అంటే దీనిలో చాలా కష్టపడు మనకు ఆటోమేటిక్గా వస్తాయి మనకు ఛాన్స్లు అని చెప్పేసి మాట్లాడాను. ఓకే, ఇది పక్కన పెడితే ఇప్పుడు ప్రెసెంట్ యూట్యూబ్లో బాగున్నావు, ఫ్యామిలీ మంచిగా చూసుకుంటున్నావు, ఎంతో అంత సంపాదిస్తున్నావు, ఎంతో మనకి చిన్న యూట్యూబ్ ఉంది కాబట్టి ఎంతో సంపాదిస్తున్నాం, అంతా బాగానే ఉంది. ఆఫ్టర్ యూట్యూబ్ అనేది ఏమైనా ప్లాన్ ఉందా, లేకపోతే ఉన్నన్ని రోజులు ఇలా యూట్యూబ్లోనే ఉందాం అనేది ఏమైనా ఉందా నీకు? అంటే ఒకప్పుడు ఆ కళ ఉండే సినిమా ఫీల్డ్కి వెళ్ళాలి అని చెప్పేసి. ఈవెన్ ఫ్యూచర్లో మా యాక్టింగ్ అంటే యూట్యూబ్లో మనం చేస్తున్న యాక్టింగ్ నచ్చి వేరేది ఏమైనా ఛాన్స్ వచ్చినా కూడా ఫస్ట్ నేను శ్రీప్రభని అడుగుతా, అది మంచిది అయ్యింది అని అంటే వెళ్తా. లేదు అంటే ఉన్నప్పుడు ఇంకా శ్రీప్రభతో వీళ్ళతో అందరితో వీడియోస్ వేసుకొని ఇక్కడనే ఉండిపోతాం. ఎందుకంటే నాకు కొంచెం సినిమా ఫీల్ కొంచెం టచ్ ఉంది, ఐడియా ఉంది కాబట్టి. నా ఈ ఫీల్డ్కి రాకముందుకే నేను ఇండస్ట్రీలో చాలా కష్టాలు పడ్డా, చాలా తిరిగినా, ఎన్నో చేసిన. అవి నా గురించి చెప్పవద్దు. అయితే నేను చెప్తున్నా మా టీమ్మేట్స్ అమ్మాయిలకి ఇలా ప్రతి ఒక్కరు కూడా ఆర్టిస్ట్ అవుదామని చెప్పి యూట్యూబర్ కూడా వస్తారు. కానీ ఒక ఆర్టిస్ట్ అయ్యే దారిలో ఎన్ని లోతులు ఉంటాయో నాకు తెలుసు. అండ్ తట్టు ఇంకా అమ్మాయిలకి ఎన్ని లోతులు ఉంటాయో అది నేను నా కళ్ళారా చూసిన. కమిట్మెంట్స్ పంపను అనమాట అండి ఎవరిని కూడా. మా టీమ్మేట్స్ ఒకరికి నిజంగా ఛాన్స్ వచ్చింది మీరు రండి అంటే కూడా ఫస్ట్ మీరు ఆగండి అని చెప్పి నేనే పోయి మాట్లాడి చూసి రైటర్స్తో మాట్లాడి ఇదా అని చెప్పి ఎన్నో క్యాన్సిల్ చేసిన. నాకు ఎన్నోసార్లు వీళ్ళు మా టీమ్మేట్స్ కలిసి అందరు డ్యాన్స్ బాగా చేస్తారు.
నాకు కానీ నన్ను చాలామంది అడిగారు అనమాట మీ 10 minutesలో నాకు ఈ అమ్మాయి డ్యాన్స్ కావాలి, జున్ను డ్యాన్స్కి కావాలి, వాళ్ళు అంటే నువ్వు చెయ్యరు, వాళ్ళు మీ దాంట్లో ఏం చేయరు అంతా అంటే మేమే ప్రొడక్షన్ చేస్తాం, మా దాంట్లో సాంగ్స్ చేస్తారు, మా దాంట్లో వీడియోస్ చేస్తారు, మా దాంట్లో ఉండాలి అనుకుంటా. వై బికాస్ ఆఫ్ మేము మా టీమ్ మెంబర్స్ అమ్మాయిలు బయటికి పంపించి సాంగ్స్ కోసం అని దానికోసం ఇంకోసం పంపించాం. ఆ ట్రావెలింగ్ ఏం జరిగిపోతుంటే కొత్త వాళ్ళు పరిచయం అవ్వడం, వాళ్ళు ఇంకోనికి అడిక్ట్ అయిపోవడం, వాళ్ళు మళ్ళీ ఇంకోని లవ్ చేయడం, అది కాస్త ఇంకా దేనికో దారి తీసి మళ్ళీ బ్రేకప్ అయ్యి ఆ బ్రేక్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నేర్చుకుని తిరిగి వచ్చి మళ్ళీ మా దగ్గరికి వచ్చి శ్రీ ఇట్లయింది రిషి ఇట్లయింది మాకే చెప్పడం. సో ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయడం చూసినాం. బేసిక్గా ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అవ్వముందుకే మేము చెప్తాం ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇట్లానే ఆగిపోండి అని చెప్తాం. అయినా సరే మా మాటకి ఆగకుండా కూడా వెళ్ళి చేశారు. చేసిన తర్వాత కూడా అయ్యేటివి జరిగినాయి, మళ్ళీ తిరిగి మా దగ్గరికి వచ్చారు, మళ్ళీ బాగానే ఉన్నారు. సో ఇవన్నీ జరిగితే మాత్రమే మిమ్మల్ని ఇట్లా అంటాం, అంతే కానీ మిమ్మల్ని ఏదో మీ లైఫ్ని తొక్కేయాలి చేయాలని అయితే కాదు, ఇది నిజం. సో ఆఫ్టర్ యూట్యూబ్ వాట్ పెళ్ళి పెళ్ళి చేసుకుంటావు అసలు? చేసుకోవద్దా అంటే చేసుకుంటావు అండి? చేసుకుంటా. ఎందుకనే ఎంత మంచి నాలుగు సోలో ఉండు. అప్పుడు నాకు కూడా ఒక చిన్న ఫ్యామిలీ కావాలి, నేను వంశీ నాకు ఇంత పెద్ద ఫ్యామిలీ ఉంది కదా, డాడీ ఉండు, ముగ్గురు చెల్లెళ్ళు, ఒక తమ్ముడు, నువ్వు, ఇంకా మళ్ళీ దట్టు ఇంకా ఇస్తారు ఫ్యామిలీ. అవును, నాకు వంశీకి గుర్తుగా వేరేటోళ్ళు ఉండాలి కదా. ఎందుకు ఉండొద్దా? పాపం మా తమ్ముడు. మీ తమ్ముడు పాపమా? మీ తమ్ముడు అసలు పాపం, మీకు అన్నను రోజు టార్చర్ చేస్తుండు, ఊకే ఆడపిల్లలకి కలుగుతుండు చేస్తుండు, నేనేమని చెప్పాలి? పాపం వాడు, నువ్వు వాడిని ఏమన్నా పరిస్థితి? నేనేమనట్లే, ఆడపిల్ల లెక్క అలుగుతున్నాడు. యాజ్ ఏ బావ కాబట్టి మీరు నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎందుకంటే నేను వేరే వాళ్ళ ఇంటి నుండి మీ ఇంటికి వస్తా కాబట్టి. ఓకే, మా ఇంటికి ఆల్రెడీ మా ఇంట్లోనే ఉన్నావు, చూసుకుంటున్నాం మంచిగానే. సో ఇవన్నీ పక్క పెడితే జీవితం మొత్తంలో మమ్మీ కోసం ఏడ్చుంటావు, డాడీ కోసం ఏడ్చుంటావు, అండ్ నీ పర్సనల్ లైఫ్లో దేనికోసం ఏడ్చుంటావు నాకైతే తెలియదు. మేము డాడీ కోసం అయితే ఏడ్చామని నాకు తెలుసు. పర్సనల్గా చిన్న వాటి కోసం ఏడుస్తుంటావు, ఎంత కూడా ఏడ్చు కొట్టగానే ఊరికే కొడుతుండు. ఎంతలో ఎందుకు చెప్పు? సో తప్పు చేసే కొట్టడం తప్పులేదు, అసలు నీ తప్పే చెయ్యాలి. బూతులు మాట్లాడుతున్నాను, నేను మాట్లాడుతున్నా బూతులు నాతోనే కదా, వేరేతో మాట్లాడొద్దు. ఓకే, ఇంకోసారి మీ అమ్మాయి నోట్ల నుంచి ఎక్కడ బూతులు వినిపిస్తే కొడతా. నాకు కమెంట్లు చేయండి మీ ఈ వీడియోలలో మీ అమ్మాయి ఇట్లా బూతులు మాట్లాడిందని చెప్పేసి. మీరు ఏం ఇంత పెద్దగా అయ్యి మీరు 10 మంది చెప్పారు, ప్రొఫెషనల్ యూట్యూబర్స్ మీరు బూతులు మాట్లాడితే పబ్లిక్ ఏం నేర్చుకుంటారు? చాలా మంది అమ్మాయిలు నాకు ఇంకేం చెప్పారు తెలుసా, మీ వీడియో చూసి నాకు బూతులు నేర్చుకున్నారా అంట. ఒక అమ్మాయి యూఎస్లో ఉంటుంది, సడన్గా ఫోన్ మాట్లాడుతూ నాకు నార్మల్గా ఎడిటింగ్ కోసం అని చెప్పి కనెక్ట్ అయ్యింది అనమాట. సడన్గా మాట్లాడుతూ బూత్ ఇట్లా ఒక మాట అనేసింది, వాట్ అని అన్నా నేను. అనగానే నీకు నిజం చెప్పనా, నాకు అన్ని బూతులు వచ్చి ఉన్నది, ఎంతో మంచిగా చెప్తున్నా, నాకే బూతులు వచ్చిందని చెప్తుంటే నేను నిజంగా చెప్పంటే మీ వీడియోస్ చూసి నేర్చుకున్నాను అంట. అడిగిన శ్రీప్రభ అఫీషియల్లో ఒక చిన్న బూత్ చూపినా ఇది కూడా నేను అసలు గలీజ్ మాట్లాడను, నేను ఏడాడినా ఎప్పుడు నీతో కొడితే సరే అవన్నీ ఎందుకులే, పర్సనల్ లైఫ్ గురించి. కానీ మీడియా కోసం ఏడ్చుంటావు, దేనికోసం ఏడ్చున్నా పర్సనల్ లైఫ్లో నువ్వు చాలా మందితో వీడియోస్ చేస్తుంటావు, పాస్ట్ అవ్వచ్చు, ఫ్యూచర్ అవ్వచ్చు. ఇక ఫ్యూచర్ అంటే ఇంకా ఫ్యూచర్లో ఇంకోవడం వస్తారంటే మాత్రం నేను మొత్తం నేనే కట్ చేసేసాను పీకాన్ని. ఇప్పుడు ఉన్న వంశీ ఉండు, సో ఎంతోమంది వచ్చిపోయారు, ఎంతోమంది ప్రపోజ్ చేసి ఉంటారు నీకు, బాగానే ఉంటావు, కొంచెం చూడడానికి కూడా తెల్లనే మేనేజ్ చేస్తూ మేకప్ వేసుకొని. సర్లే. సో అంటే నేను పాస్ట్లో వీడియోస్ చేసినాను, అంటే చాలా మందితో వీడియోస్ చేసిన బాయ్స్తో, అండ్ లవర్స్ లెక్క కూడా చేసిన. అంటే మిమ్మల్ని మోసం చేద్దామని కాదు, అంటే చూసే సబ్స్క్రైబర్స్కి ఆన్ ఫ్రేమ్ మాకు క్యారెక్టర్ అది ఇస్తే మేము జీవిస్తాం. అంటే కొన్ని అట్లనే అయినవి, కొన్ని రియల్గా అయినవి, అందుట్లో మోసపోయినా. సో వంశీ ఎందుకు ఎండ్ ఆఫ్ ద డే అని అంటే శ్రీప్రభ తమ్ముడు కాబట్టి. శ్రీప్రభ తమ్ముడు శ్రీప్రభకి అన్నీ తెలుసు, కానీ కొన్ని నేను సొంత నిర్ణయాలు తీసుకుంటా, అందుట్లో శ్రీప్రభకి చెప్పకుండా. అందుట్లో నేను ఖచ్చితంగా మోసపోతా అని చెప్పేసి శ్రీప్రభకి తెలుసు, అట్లా కొట్టిన రోజులు కూడా ఉన్నాయి అన్నమాట. సో వంశీ ఎందుకు అని అంటే 8 months అంటే కొన్ని మంత్స్ నా కోసం వెయిట్ చేసిండు. కొంచెం నేను లోన్లీగా ఉన్నప్పుడు, నేను ఏడ్చేటప్పుడు, అంటే నేను ఉట్టిగా అంటే శ్రీప్రభ ముందట ఏడవని నీది ఎప్పుడు ఉండదు అని అనుకుంటాడు. సో పైనకి అంటే అక్కడ
మణికొండలో ఉన్నప్పుడు పైకి వెళ్ళి ఏడుస్తే వంశీ కూడా నాతో పాటు వచ్చి నాకు చెప్పేటోడు. సో వాడు లవ్ ఏందో నాకు తెలుసు కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే వంశీ అని అంటే అదే వంశీ ఉంటుంది. పెళ్ళి వంతునే ఫిక్స్. పెళ్ళి వాడితోనే పిల్లలు వాడితోనే అన్ని వాడుతాను. మీ అందరూ సెట్ అయిపోయి నేనే సోలో బతుకుతున్నా. నువ్వేం సోలో ఉన్నావు? మా సోలోలో ఉన్నాయి. ఓకే, అక్కతో నీకు బ్రేకప్ అయింది. సో ఒకసారి వంశీని పిలిచి మాట్లాడడం నాకు. వంశీకి ఫోన్ చేయి. ఎక్కడరా ఏ పిల్లతో మాట్లాడుతున్నావు? ఎవరితో? ఏ పిల్లతో మాట్లాడుతున్నావు? రేటింగ్ వస్తుంది. ఈడ వీళ్ళు పిలుస్తున్నారు బ్రో. చిట్టి ఫోన్ చేసింది పక్కన వీడియోగ్రాఫ్ అని. పైకి రా. అవును, ఒకసారి పైకి రా, వస్తున్నాను. జల్దీ రా. సో నేను నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి? నెక్స్ట్ ఫ్యూచర్ అంటే యూట్యూబ్ కాకుండా సొంతంగా బిజినెస్ ప్లాన్స్ అవ్వచ్చు, లేకపోతే మీ చెల్లికి వాళ్ళకి ఇంకేమైనా అవ్వచ్చు. నాకంటూ ఓన్గా ఎట్లాంటి యాక్టివిటీస్ లేవు, అవి అయిపోయినాయి. కానీ ఇంకా మా చెల్లి ప్రజెంట్ ఏదైతే నేర్చుకుంటుందో ఆ కోర్స్లో ఒక మంచి బిజినెస్ పెట్టాలి. అది కూడా బిజినెస్ ఏంటంటే బయట ఎక్కువ బిజినెస్ మేకప్ ఉంది కదా, ఎస్ఆర్ మేకప్స్. ఇప్పుడు మా ఊర్లో మేకప్ నేర్చుకోవాలి అని అంటే చాలా పైసలు అవుతాయి అది అని చెప్పేసి కొంతమంది నేర్చుకోకుండా ఉంటారు. అట్లాంటిది ఇప్పుడు మనం 10K తీసుకునే దగ్గర సో 5K అట్లా తీసుకొని అంటే చాలా తక్కువ రేట్కి తీసుకొని అది కూడా తీసుకోకుండా ఉందాము అని అనుకోండి. కానీ వాళ్ళకి నేర్పించాలంటే కొన్ని కావాలి కదా, మేకప్ అన్ని ఐటమ్స్ కావాలి కాబట్టి సో ఆ మనీ తీసుకొని వాళ్ళకి ఫ్రీ అంటే మేకప్ నేర్పించి వాళ్ళకు కూడా ఇప్పుడు మేకప్ ఏంటి అని అంటే చదువుకోకుండా ఉన్న వాళ్ళకు కూడా ఉపాధి అది కల్పిస్తుంది. తర్వాతకి అదొకటి. మా చిన్న చెల్లి కొంచెం చదువుకుంటేనే కొంచెం ఇంకా పెద్దగా అయితే మిషన్ ఉంటుంది కదా, ఎంబ్రాయిడరీ వర్క్స్ అవి తనకు నేర్పించి చెప్పిండు మొన్న రిషి. సో అది నేర్పించాక మా చెల్లిని కూడా సేమ్ అట్లా చేయాలి అని నాకేంటంటే చదువు వల్ల ఏం యూజ్ ఉండదు అని అనిపిస్తుంది. చదువు వల్ల పద్ధతి ఉంటుంది, స్మార్ట్ వర్క్. సో అట్లాంటివి ఉంటాయి, డీసెంట్గా ఉండడం ఎవరితో ఇట్లా అవి ఉంటాయి. కానీ జాబ్ పరంగా అయితే బయట చాలా కొట్లాడుతారు కాబట్టి సో అట్లాంటివి ఏం వద్దు. కొంతమందికి హెల్ప్ అయ్యేటట్టు ప్లస్ మాకు హెల్ప్ అయ్యేటట్టు అంటే మా ఫ్యామిలీకి అవ్వాలి కాబట్టి నేను పెళ్లి చేసుకొని పోతే మా చెల్లెళ్ళే చూసుకోవాలి. అంటే మా అత్తమ్మ మా డాడీని వదలం, నేను అదే చెప్తున్నా. సో నేను మా అత్తమ్మ దగ్గరికి వెళ్తే నెక్స్ట్ వాళ్ళే చూసుకోవాలి కాబట్టి వాళ్ళకు కూడా కష్టాలు సుఖాలు అన్నీ తెలవాలి కాబట్టి సో వాళ్ళకి ఇవన్నీ నేర్పిద్దామని. మంచి పెద్ద అపార్ట్మెంట్ ఉంది మనిషికి. వస్తావా లోపలికి? బొట్టు పెట్టాలా? కుప్పకి బయారి భామకి నచ్చిన మొగుడివి నువ్వేనమ్మా. చూపించారు కెమెరా ఒకసారి. వెంకటేష్ సరిపోతుందా ఫ్రేమ్? ఇందాకనేమో ఆడ పంచాయతీ పెట్టుకురు రవి అని కోసం అది ఇది అని చెప్పి ఈరోజు ప్రాంక్ చెప్పి ఇప్పుడు వంశీ ఎక్కి బట్టి ఏడుస్తుంది నీకోసం. నా కోసమా? కళ్ళు చూడండి. టాబ్లెట్ వేసుకుని లేకపోతే టాబ్లెట్లు ఎందుకురా? ఒక ముద్ది రా చాలా. ఆన్ కెమెరా ఏం చేసుకోము అంటే పెళ్ళి అది చెప్పబోతున్నా, నువ్వు చెప్తున్నావు. ఏమైనా సరే పెళ్ళి తర్వాతనే, పెళ్ళికి ముందు అన్నీ చేసుకుంటే బాయ్స్కి మనం మీద డియర్ గర్ల్స్ మనం ఒక బాయ్ని లవ్ చేస్తున్నామంటే పెళ్ళి కన్నా ముందు నువ్వు ఏవైతే ఇస్తావో అప్పుడు మన మీద ఇంట్రెస్ట్ పోతుంది. సో అన్ని పెళ్ళి తర్వాతకి అంటే నేను మీద ఇంట్రెస్ట్ పోవద్దని చెప్పి ముందు చెప్తున్నావు. అది ఇంట్రెస్ట్ పోదు. నేను రాని కూడా దగ్గరికి ఓవర్ యాక్టింగ్ వద్దు. అది నైన్త్ చాలా పెద్దగా అయిపోయి పెద్ద ఒక మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చినట్టు మాట్లాడుతుంది. మరి మాట్లాడాలి అప్పుడు అంటే ఎంత ఉందా నీలో? ఎంత మాట్లాడుతుంది తెలుసా? మీ డాడీని చూసుకోవాలి, మీ తమ్ముని అదేంది, మీ చెల్లిని పెద్ద చెల్లికి బ్యూటిషియన్ చేయాలి, చిన్న చెల్లిని ఎంబ్రాయిడరీ వర్క్ చేయాలి, ఇంకా గర్ల్స్కి ధైర్యం ఇస్తున్నావు. ఇంత తెలివితే ఎలా వచ్చాయి నీకు? అంటే వన్ పేరెంట్ ఏమంటారు, సింగిల్ పేరెంట్ కదా. సో అన్నీ చూసొచ్చా. ఏజ్లో ఎంజాయ్ చేసిన, పైసలు పోగొట్టుకున్నా. అంటే నేను ఎట్లా అంటే టెలికాలింగ్ జాబ్ చేసేటప్పుడు వచ్చే 8,000 శాలరీలో ఏం చేస్తుండే హాస్టల్ ఫీ పోతుండే కదా, మిగతా 8,000 నేను వారంకి ఖర్చు పెట్టేదాన్ని. వారంకే ఖర్చు పెట్టేదాన్ని. అంటే నాకు అప్పుడు తెలియలేదు కాబట్టి అన్నీ నాకు ఎస్ఆర్ టీంలోకి వచ్చిన తర్వాతకి అందరినీ చూసి నేర్చుకున్నా.
సో పైసలు ఇట్లా సేవ్ చేసుకోవాలి, పైసలు ఉంటేనే అందరు ఉంటారు అని చెప్పేసి ధైర్యం చెప్పిన వాళ్ళు చాలామంది. సో మా డాడీకి ఏం లేనప్పుడు ముందుకు వచ్చిన శ్రీప్రభకు కూడా చాలా థ్యాంక్ యూ. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా సిరా. అంటే ప్రతి వీడియోలో నేను అందరితో ఇగో మొన్న నాగన్న అడుగుతున్నాడుగా, నేను ఏ వీడియో పెట్టినా కూడా శ్రీప్రభ అనే పేర్లు 100 సార్లు తీస్తుంది అన్న, 100 సార్లు తీస్తుంది. అంటే బాండింగ్ ఉంది, చేసిన దాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. కనీసాలు కూడా చెప్పకు, వాళ్ళకి కూడా కోపం వస్తుంది. ఎందుకు వస్తుంది? రాదు కదా. నువ్వు చెప్పరా అసలు ఏమనుకుంటున్నావు ఎంత గురించి? మేమేమనుకుంటాం అంటే ఈ గురించి నీ ఫీల్ ఒక ఫీల్ వంశీ ప్రపోజల్ ఎట్లా ఇస్తాడో నేను చెప్పాలా? చెప్పు. నేను ఒకవేళ లవ్ యూ అన్నాను అనుకో, అరే నువ్వు కూడా చెప్పరా అంటే, నువ్వు నాతో ఉండు నేను అన్ని చూసుకుంటా అని చెప్తాడు. ప్రతి క్షణము మనసు పడి కలలు ప్రపోజల్ ఒకసారి నువ్వు ఉండో నేను చూసుకుంటా. నువ్వు ఉండు నేను చూసుకుంటా. ఏముంటే ఏం చూసుకుంటూ అది ఉంటే చాలు, నేను మీ తాత నేను చూసుకుంటా అని చెప్తా. అటు ఇటు తిరగకుండా ఊగులాడకుండా అంటే టెన్షన్లు గొడవలు ఇవన్నీ పెట్టుకోకుండా ఉంటే నేను చూసుకుంటా అంట. మనకు అవద్దు, మనం పోవాలి వేరే వాళ్ళతో లొల్లిలు పెట్టుకోవాలి. అది లవ్లో నేను ఎవరితో పెట్టుకోను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ లొల్లిని లాగ్ చేయడం నాకు ఇంట్రెస్ట్ ఉండదు. అర్థం కావట్లేదా మీరు అంటే వీడియో కూడా చూడండి. నేను కోమలి ఇష్యూలో కొంచెం లాగ్ అయింది కదా ప్రతిదీ. వంశీ నా గురించి అంటే చెప్పు. చెప్పరా ఏం లేదు. ఏంట్రా చెప్పడానికి ఏముందంటే ఎన్నిసార్లు చెప్పారు, సంవత్సరం నుండి చెప్తారే ఉన్నా. ఇప్పుడు చెప్పు మాకు నా ముందట ఎప్పుడు చెప్పలేవు. చెప్పరా ఏం చెప్పాలని చెప్పరా అంటారు కూర్చోబెట్టి అసలు ఎందుకు పిలిచిరు బ్రో? మాట్లాడు, చెప్పు. ప్రపోజ్ చెయ్యి. ప్రపోజా చెప్పినా కదా ఇప్పుడు. మళ్ళీ మంచిగా ఇలా కాలు పట్టుకొని కాలు పట్టుకున్నా కాలు పట్టుకోవడం మసాలా పట్టుకున్నా కానీ మస్తు పట్టుకున్నావా? అట్లా కాదు బ్రో, కాళ్ళు వత్తడం. మొన్న దెబ్బ తాకింది నాగాని పడ్డ రోజు, కాళ్ళు నేను అన్ని చేసిన. అది ఓకే, మరి మళ్ళీ కాలు పట్టుకునే అట్లేదు. చెప్పు చెప్పు. ప్రపోజ్ చెయ్యి. కొత్తగా ప్రపోజ్ చేద్దాం డైలాగ్. కొత్తది ఏం లేదన్న, నాది ఒకటి ఉంటుంది. నువ్వు ఉండు నేను చూసుకున్నా. నాకు కొన్ని రెండు ఆప్షన్స్. ఒకటి నేను నా భుజాల పైన పోయడం. అది అయిపోయింది. నేను తన ప్రపోజ్ ఒక డైలాగ్ చెప్పి. నీ చితికి నిప్పండిచ్చే అవకాశం నా కొడుకు ఇస్తావా? కింద కావాలో తేవాలి. పాత వీడియో అడుగుతున్నాడు. ఇస్తా. ఇస్తారా? రా ఇంటి రా. ఐ మీన్ ఓకే. వంశీ బావాను బావా నువ్వు ఆడు కూడా బాగానే చూడు. వంశీ బావాను అట్లా అను వంశీ బావా మంచిగా. వంశీ బావా సో ఇందాక ఏడ్చింది కాబట్టి జస్ట్ ఫన్ కోసం మాట్లాడినంత చేసింది. సో హ్యాపీగా ఉండు. నువ్వు అనుకున్నట్టే మీ చెల్లి మంచి బ్యూటిషియన్ ఇచ్చేయి. మీ చెల్లి మంచి ఎంబ్రాయిడింగ్ మిస్ నేర్పి మనకు ఉపయోగపడుతుంది. ఫ్యూచర్లో దాని గురించి చాలా మంచి లైఫ్ ఉంది. అండ్ దట్ ఇంకోటి ఏంటంటే మీరు ఊరికి పిచ్చి గొడవలు ఆపితే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మిమ్మల్ని కలిపిన కప్పులు నేనే కదా. సో నాకే బాధ అనిపిస్తుంది అన్నమాట. నేను కలిపిన ఇట్లా ఎందుకు చేస్తున్నాను. నా బాగానే ఉండే అప్పట్లో కొంచెం. నేను అప్పుడు మీ వీడియో స్కూల్కి వచ్చేటప్పుడు ఇప్పుడు కాస్ట్ అయినా కదా. సో మమ్మల్ని పట్టించుకోవట్లే కాదు, వీళ్ళని ఇప్పుడు మౌనిక హ్యాండిల్ చేస్తుంది కాబట్టి మాత్రమే నేను దానికి ఎక్కువ రావట్లేదు కెమెరా ముంగడికి. కానీ ఆఫ్ కెమెరా డైలీ మంచిగానే ఉంటుంది. అది చెప్పవేంటే అదే శ్రీప్రభ చెప్పిందే కరెక్ట్. సర్కాస్టిక్ చెప్పకు ప్లీజ్. నిజం గాయస్ మమ్మల్ని మౌనిక మెయింటైన్ చేస్తుంది. ఇంకేం చెప్పమంటే మెయింటైన్ చేస్తున్నా. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకెవరైతే మీ లైఫ్ స్టోరీస్ ఏమైనా షేర్ చేసుకుందాం అనుకున్నా ఏమున్నా కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో DM చేయండి. అండ్ మీకు ఒక నెంబర్ కూడా పెడతా, దాని కూడా మీరు మెసేజ్ చేయండి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్, వీళ్ళ వల్ల మీకు ఏమైనా ప్రాబ్లం అయితే నిజంగా నాకు టెక్స్ట్ చేయండి. అంతేగా నా ఫొటోస్ కింద నా యూట్యూబ్లో చాలా వేరే వాళ్ళతో వీడియోస్ చేసేటప్పుడు వీళ్ళ పేర్లు పెట్టి కామెంట్స్ మాత్రం ప్లీజ్ చేయకండి. నేను ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే పాపం వీళ్ళు ఎలాంటి క్రియేటర్స్ 30 మంది క్రియేటర్స్ ఉన్నారు మన దగ్గర. వేరే నాకు పాపం నా కూడా కష్టపడి ఏదో వీడియో చేసేటో కింద 9 వంశీ లేకుండా వీడియోస్ మీరు చూడము, 9 వంశీ ఉంటేనే చూస్తామంటే అది పాపం కదా. ఇప్పుడు ఎంతో కష్టం, ప్రతి ఒక్క క్రియేటర్కి లైఫ్ ఉంటారు, ప్రతి ఒక్క క్రియేటర్కి కష్టపడతాడు. అందరు కష్టపడచ్చు. ఏ కష్టపడకుండా వచ్చిందంటే వీళ్ళే అనుకుంటా నాకు తెలిసి. అది నేను కూడా చెప్పినాను. మేము కష్టపడ్డాం. చాలా కామెంట్లలో చెప్పినా నేను. ఏం కష్టపడ్డారు చాలా వీడియోలో.
శ్రీజ ఒక కంటెంట్ చెప్పిండు చేసినాం, మౌనిక ఒక కంటెంట్ చెప్పింది చేసినాం, అంతే. పాప ఒక ఛానల్ పెట్టిండు, అంటే ఛానల్కి ఒక కంటెంట్స్ చేద్దాం, ఏమైనా చేద్దాం, ఎక్స్పెరిమెంట్స్ చేద్దాం. ఏదో ఛానల్ పెట్టాగా ఏదో 2 వీడియోలు వేసి స్టార్ట్ చేస్తాం. మేము చెప్పినాం కదా, మేము చెప్పినామా లేదా చెప్పని నోరు మొత్తం పాపని. సో ప్లీజ్ దయచేసి మీరు నా సబ్స్క్రైబర్స్ వీళ్ళ సబ్స్క్రైబర్స్ అందరూ ఒకటే అని నాకు తెలుసు, ఎందుకంటే నా ఛానల్ ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఉంది. అదే విషయం. సో ట్రై టు అండర్స్టాండ్, అందరికీ సపోర్ట్ చేయండి, వీళ్ళలాగానే అందరూ మంచి వాళ్ళే. మీకు నిజంగా ఒకళ్ళ కంటెంట్స్ నచ్చకపోతే వేరే వాళ్ళే చూడకండి, కానీ వాళ్ళ వీడియోస్లో కూడా చెప్పండి మీరే కమెంట్స్లో, అన్న ఈ కంటెంట్ నచ్చదు, మంచి కంటెంట్స్ చేయండి, ఇది కాబట్టి వచ్చి మీరు ఇంకా మాకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఒక్కొక్కసారి మాకు కంటెంట్స్ మైండ్లో ఏం వీడియోస్ తెలియదు. ఒకప్పుడు ఎందుకు నేనే ఒకప్పుడు స్టార్టింగ్లో రోడ్ మీద లవ్ ప్రపోజల్ ప్రాంకులు చేసిన, తర్వాత ప్రాంక్ కాల్ చేసిన, తర్వాత లవ్ ఫెయిల్యూర్స్ ఇంటర్వ్యూ చేసిన, తర్వాత లైఫ్ స్టోరీస్ ఇంటర్వ్యూస్ చేసిన, తర్వాత సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్ చేసిన, తర్వాత ఇంటర్వ్యూ చేస్తాడు. మేము నిన్నెప్పుడు ఇంటర్వ్యూ చేయాలి, మాకు ఇంటర్వ్యూలు చేద్దాం. సో గైస్ ఏమైనా నచ్చితే మీకు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ యువర్ శ్రీ ప్రభావ్. లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్.